నమస్కారం శ్రీ ఫైబర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జైత్రయాత్రలో సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్ యాత్ర. జగన్ను చూసేందుకు భారీగా తరలివస్తున్న ప్రజానికం. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి తాము సిద్ధమని ఎమ్మెల్యే ఆర్కేకు సవాల్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి ఖచ్చితంగా పశ్చిమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఇరువురు నేతలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలో సాగుతుంది. అడుగడుగున అభిమానం అడ్డుపడుతూ జననేతను చూడాలని, ఆయనతో కరచాలనం చేయాలని, ఫోటో దిగాలని ప్రజలు తండోపతండాలుగా కదిలి వస్తున్నారు. ఇవాళ సంతమంగళూరుకు చేరుకున్న సీఎం జగన్కు స్థానికులు ఘనస్వాగతం పలికారు. గుమ్మడి కాయలతో దిష్టి తీశారు, పూల వర్షం కురిపించారు. సంతమంగళూరు అడ్డరోడ్డు జనంతో పోటెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్రకు భారీగా ప్రజలు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో రోడ్డుకు ఇరువైపులా మహిళలు, చిన్నారులతో సహా బారులు తీరారు. సంక్షేమం పేరుతో పేదల అకౌంట్లో 10,000 రూపాయలు వేసి 100 లాగేయడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే సాకుతో సంక్షేమ పథకాలను కట్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి మేం రెడీ, మీరు సిద్ధమా అని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సీఎంకు సవాల్ విసిరారు. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిన్నకాకాని జూపిటర్ అపార్ట్మెంట్ వాసులతో మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ చరిత్రలో 100 సంక్షేమ పథకాలను రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని, ఎన్నికల సమయంలో ఎడాపెడా హామీలిచ్చి ప్రజలు నిలదీస్తారని పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విదేశీ విద్యా పథకాన్ని నిర్వీర్యం చేశాడన్నారు. జగన్ 2 కుమార్తెలు విదేశాల్లో చదువుతున్నారని, పేద పిల్లలు విదేశాలకు వెళ్లి మంచి చదువులు చదవకూడదా అని ప్రశ్నించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో ఫీజు రియంబర్స్మెంట్ ఎగనామం పెట్టారని, మేం అధికారంలోకి వచ్చాక పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానం తెస్తామన్నారు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచాడు. బాగా వచ్చిన కరెంటు బిల్లు ఈ నెల అందరికి బాగా కాలింది. 100లో వచ్చే బిల్లు 1000లో వస్తున్నాయి, 1000లో వచ్చే బిల్లు 10,000లో వస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఉంటే వారు షాపులు ఉంటే 10,000లో వచ్చే బిల్లు ఇప్పుడు లక్షల్లో వస్తున్నాయి. 9 సార్లు పెంచారు కరెంట్ ఛార్జ్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన అదనపు పన్నేస్తున్నారు. ఇంకో పక్కన క్వార్టర్ బాటిల్ ధర కూడా పెంచారు. అన్నీ పెంచారు. దానివల్ల ఈరోజు మధ్య తరగతి కుటుంబాలే కాదు, నిరుపేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మీ అందరి దృష్టి తీసుకొచ్చేది మొదటి హామీ. అది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. 20 lakh జాబ్స్ సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తాం. ఏగం పడుతున్నాయి లేదంటే రోజుకు ఒక కేసు. నా పైన కూడా 24 కేసులు పెట్టారు తల్లి. మొన్నటి వరకు 22 అనుకున్నా. మళ్ళీ అఫిడవిట్లు వేయాలని ఆర్టీ వేస్తే ఉచితంగా 2 కేసులు ఎక్స్ట్రా ఉన్నాయి నా పైన. 24 కేసులు వేస్తారు ఈ 5 సంవత్సరాలు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నా పైన. మనం కూడా చూసాం బాబు గారిని ఎట్లా ఇబ్బంది పెట్టారు. 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. వాళ్ళు అనుకున్నారు సింహాన్ని కట్టేస్తే లొంగిపోతుందని. కానీ సింహం సింహమే కదా, ఎక్కడున్నా కూడా సింహం లాగానే ఉంటుంది. అరే ముఖ్యమంత్రి గారు పదే నేను కుర్రోడు అంటాడు, మళ్ళీ 4 రోజులు ఒకసారి పడుకుంటాడు. చూసారమ్మా, 4 రోజులు ఏసీ బస్సులో తిరుగుతాడు. అది ఓపెన్ టాప్ కాదు, ఏసీ బస్సు, ఫుల్ ఏసీ. మళ్ళీ 4 రోజుల తర్వాత పడుకుంటాడు. అదే బాబు గారు రోజుకి 3 మీటింగ్లు మంచి ఎండల్లో చేస్తున్నారు. అందుకే చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు, ముసలోడు ఎవరు కుర్రోడు ఎవడంటే
ఒకసారి తిరుపతి కొండ ఇద్దరు ఎక్కుతారు, తేలిపోతున్నావా రా బా అన్నారు. ఎన్నికల వేళ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఖచ్చితంగా పశ్చిమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని సృజనా చౌదరి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, జనసేన అధికార ప్రతినిధి రజని, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి కలిసి 51వ డివిజన్ వాగు సెంటర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి సృజనా చౌదరి మాట్లాడుతూ టీడీపీ, జనసేనతో కలిసి ప్రచారం చేస్తున్నామని అన్నారు. ఇక్కడ 10 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి నోచుకోలేదని విమర్శలు గుప్పించారు. తాము గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు తనను పెద్ద ఎత్తున గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని మాట్లాడుతూ సృజనా చౌదరితో ప్రచారం మొదలుపెట్టామని, ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తాము గెలిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇది ప్రచార యాత్ర కాదని, ఇది విజయోత్సవ యాత్ర అని అభివర్ణించారు. తమ నాయకులు విమర్శించిన వాళ్లకు పుట్టగతులు ఉండవని ధ్వజమెత్తారు. జనసేన అధికార ప్రతినిధి రజని మాట్లాడుతూ ప్రజల్లో కూటమికి మద్దతు పెరిగిందని, ఖచ్చితంగా కూటమి గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ను విమర్శించిన పోతిన మహేష్పై ఆమె ధ్వజమెత్తారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఘనంగా స్వాగతించిన ప్రజలు జేజేలు పలుకుతూ హారతులు పట్టారు. జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన నేను కేశినేని చిన్నిని, సృజనా చౌదరి గారు మేము ప్రచారం మొదలుపెట్టాం. మాతో పాటు జనసేన నాయకులు, కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అంతేకాకుండా మా తెలుగుదేశం సైనికులు అందరూ కలిసికట్టుగా బ్రహ్మాండమైన విజయోత్సవ ర్యాలీగా వెళ్తున్నాం. తీరా చూస్తుంటే ఇది విజయోత్సవ ర్యాలీగా ఉంది, ప్రచారం లాగా లేదు. అందరికీ, మా నాయకులందరికీ, కార్యకర్తలకి, 3 పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చూస్తుంటే బ్రహ్మాండ మెజార్టీతో ఎమ్మెల్యేకి, ఎంపీకి అత్యధిక మెజార్టీతో రాబోతుంది. ఇంకొక విషయం, ఇక్కడ కొంతమంది నాయకులు మా పార్టీలో అవ్వచ్చు, జనసేనలో అవ్వచ్చు, మా పార్టీ ద్వారా పెరిగిన నాయకులు పార్టీని వదిలిపెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు గురించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి గురించి ఆయన చూసి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఇక కొనసాగడానికి వీల్లేదు, కొనసాగితే ఆంధ్రప్రదేశ్ మొత్తం అరణ్యం కంటే దారుణంగా తయారవుద్దని చెప్పి ఆయన ఊహించి ఆయన కాంప్రమైజ్ అయ్యి అన్నీ సర్దుకొని ఈరోజు జనసేన పార్టీ సపోర్ట్తో ఈ పొత్తు కుదిరింది. కాబట్టి ఆయనకి మాత్రం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రుణపడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. సార్, పశ్చిమ నియోజకవర్గంలో రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూళ్ళు కానీ డెవలప్ చేసిన వైసీపీ పార్టీ ప్రభుత్వమే. ఇంకా ఇవి అభివృద్ధి చేయడానికి ఇక్కడ ఏముందని చెప్పాలి? ప్రజలు చెప్పాలి. అది వాళ్ళు ప్రత్యర్థులు చెప్పడం అంటే సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. అంతకంటే ఇంకేం చెప్పలేను. రోడ్లు ఎలా ఉన్నాయి, డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా ఉంది, స్కూళ్ళు ఉన్నాయా, కాలేజీలు ఉన్నాయా, హాస్పిటల్ ఉన్నాయా ఉంటే ప్రజలను అడిగితే ప్రజల దగ్గర మీరు ఇంటర్వ్యూ చేస్తే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళ దానికి అంటే అబద్ధాలు చెప్పేసి ఒకసారి అయితే ఓట్లు సంపాదించారు, మళ్ళీ కుదరదు. అది అయిపోయింది. వాళ్ళ ఒక పార్టీలోంచి ఎంపీ అవ్వాలనుకున్న ఎమ్మెల్యే పక్కదో వెళ్ళిపోయారో ఆ పార్టీ మునిగిపోయే పార్టీ అని వెళ్ళే వాళ్ళకు కూడా తెలుసండి. ఇక్కడ చేయలేక, ఇక్కడ నిలబడలేక, ఇక్కడ విశ్వసనీయతను కోల్పోయి పక్కకు వెళ్ళిన వాళ్ళు శతకోటి లింగాల్లో బోల్లింగం అండి. ఈరోజు ఒక నేత పక్కకు వెళ్ళాడు అంటే ఎవరా నేత? ఎవరా నేత అంటే ఎవరు భిక్షతో బయటకు వచ్చారు? ఈరోజు సృజనా చౌదరి గారు ఏ రోజు ఏదైతే టీడీపీ పార్టీలోంచి బయటకు వచ్చినా చంద్రబాబు గారిని వ్యక్తిగత విమర్శలు, పార్టీ విమర్శలు చేయలే. నాకు నేషనల్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు, వచ్చారు. ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్ళాలనుకుంటే వెళ్ళు, ఎందుకలా మొరుగుతున్నావు? ఎక్కడి నుంచి బయటకు వచ్చావు? అన్న పెట్టిన భిక్షతో బయటకు వచ్చిన వాడు నువ్వు. ఈరోజు నీ కోసం మంగళగిరి సీటు వదులుకొని నా నేత, నా బీసీపీ కార్యకర్త, నా బీసీ కార్యకర్త అంటూ నిన్ను పెంచి పోషించిన నాయకుడు చేసిన తప్పేనాది? ఈరోజు నువ్వు వైసీపీలోకి వెళ్తూ ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావు. ఈరోజు తన సొంత రక్తం ఎవరి వల్ల అయితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి నాగబాబు లాంటి వ్యక్తికే సీట్ ఇవ్వలేకపోయాను అంటూ సభాముఖంగా క్షమాపణ చెప్తూ నీలాంటి వ్యక్తికి ఇవ్వలేకపోయాను, అంతకు మించి నీకు చేస్తాను అంటే కాస్త ఓపిక పెట్టలేక వాళ్ళు వేసే చిల్లరికి లోబడి నువ్వు వెళ్ళిపోతే
నీ వెనకాల ఒక 10 మంది వెళ్తారు. తమ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్లకు జీతం 10,000కు పెంచుతామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేద్దామనుకున్న చంద్రబాబు నేడు వాలంటీర్లపై కళ్ళబొల్లి ప్రేమ వలకబోస్తున్నారని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు వాగ్దానాలను ఎవరు నమ్మరు అని ఆయన అన్నారు. ప్రజల తిరుగుబాటు రావడంతోనే వాలంటీర్ల విషయంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్ చేశారు. సేవ కోసం పనిచేసే వాలంటీర్లు చంద్రబాబు గాలానికి పడరని అన్నారు. బూటకపు మాటలు, నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని విమర్శలు చేశారు. ప్రజలకు గాలం వేయడం, వారిని వాడుకొని వదిలేయడం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని కొత్త ఎర వేస్తున్నారని దుయ్యబట్టారు. వాలంటీర్ల ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ వారి వ్యక్తిత్వాన్ని హననం చేసిన చంద్రబాబు ఇప్పుడు నీతి మాటలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 పదులు నిండని వాలంటీర్లపై చంద్రబాబు ఆయనకు చాలా దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. గేలానికి ఎర్రేం పెడుతున్నాడంటే వాలంటీర్లకి నా ప్రభుత్వం రాగానే 10,000 రూపాయలు ఆన్రోర్యం చేస్తాను, 5,000 రూపాయలదని చెప్పాను. ఎవరయ్యా ఈ చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు చేస్తానన్నదంటే గడిచిన 4.5 సంవత్సరాలుగా ఈ వాలంటీర్లని మానసికంగా క్షోభకు గురిచేసి, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసి, వారి ఆత్మాభిమానాన్ని కించపరుస్తూ, వారి మీద మీరు బాంబే రెడ్ లైట్ ఏరియాకి అమ్మాయిలను అమ్ముతారని, మగవాళ్ళు ఇంట్లో లేకుండా తలుపులు కొట్టి ఆడవాళ్ళని లొంగ తీసుకుంటారు, మోసం చేస్తారు అని చెప్పని, అలాగే బియ్యపు మూటలు మోస్తారని, లేదా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఈ డేటా అంతా కలెక్ట్ చేసి డేటాని పరాయి దేశాలకు అమ్ముతారని, ఇట్లా వారిని ముక్కుపచ్చలారనటువంటి 20, 25, 30 సంవత్సరాలటువంటి నిండని 3 పదులు నిండనటువంటి ఆడపిల్లల్ని, మగపిల్లల్ని ఇష్టారాజ్యంగా తన రాజకీయం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క బలం ప్రజల్లో నమ్మదగినండి. జగన్ ప్రభుత్వానికి వచ్చినటువంటి నమ్మకం ఏంటి అంటే వాలంటీర్లతో పేద మధ్యతరగతి వర్గాల మొత్తానికి కూడా ఏ ఆఫీస్కి తిరగకుండా సేవల్ని వారి గుమ్మంలోకి తీసుకెళ్తున్నటువంటి వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పని, దానిని ఆ వాలంటీర్ల వ్యవస్థని ఖననం చేద్దామని, ఖండిద్దామని, ముక్కలు ముక్కలుగా చేద్దామని చెప్పని చేయనటువంటి ద్రోహమైనటువంటి ప్రయత్నం లేదు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఎంత దిగజార్చాలో అంత దిగజార్చి వారి ఆత్మాభిమానాన్ని కించపరిచేలాగా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఏ రకంగా క్షోభకు గురి చేసేలాగా మాట్లాడాడో మనందరం చూసాం. ఇవాళ మళ్ళీ ఓట్లు వస్తున్నాయి. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనేటువంటి చంద్రబాబు నాయుడు యొక్క నూతన ఒరవడితో అందరినీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో స్వప్న హాస్పిటల్ లాంఛనంగా ప్రారంభించినట్లు స్వప్న హాస్పిటల్ ఎండి డాక్టర్ స్వప్నశ్రీ తెలియజేశారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్స్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. విజయవాడ వాసులు ఆ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు. భారతీనగర్ టవర్ రోడ్లోని వెస్టిన్ కాలేజ్ సమీపంలో స్వప్న హాస్పిటల్ లాంఛనంగా ప్రారంభమైంది. అత్యాధునిక సదుపాయాలతో ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్ వంటి సేవలు ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయి. ఈ సందర్భంగా స్వప్న హాస్పిటల్ ఎండి డాక్టర్ స్వప్నశ్రీ మాట్లాడుతూ నూతన కాన్సెప్ట్తో ఈ హాస్పిటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. 24 గంటల ఎండి జనరల్ మెడిసిన్లో ఓపీడీ సేవలు ఉంటాయని తెలిపారు. ఎమర్జెన్సీ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. ఆఫ్లైన్ సేవలతో పాటు ఆన్లైన్ సేవలు కూడా లభ్యమవుతాయని చెప్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు. క్యాజువాలిటీ, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సేవలు ఉన్నాయని చెప్పారు. త్వరలోనే హెల్త్ కార్డు సేవలను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. విజయవాడ వాసులు ఆ ఆసుపత్రి ద్వారా వైద్య సేవలు పొందాలని ఆమె కోరారు. విజయవాడలో ఈరోజు భారతీనగర్లో ఆయుష్ హాస్పిటల్ రోడ్లో స్వప్న హాస్పిటల్స్ అని ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో ఓపెన్ చేస్తున్నాం మేము. 24 hours ఓపీడీ కన్సల్టేషన్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్. ఇండియాలోనే కాదు, వరల్డ్లోనే లేదు ఈ కాన్సెప్ట్. 24 hours మేము ఎండి జనరల్ మెడిసిన్ ఓపీడీలో అవైలబుల్గా ఉంటాము. దీంతో పాటు బేసిక్ సైన్సెస్ అన్నీ కూడా ఇన్హౌస్ ఉంటాయి. లైక్ ఆర్థోపెడిక్స్, జనరల్ మెడిసిన్, గైనకాలజీ,
పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ ఇవన్నీ కూడా మాకు ఇన్ హౌస్ అవైలబుల్గా ఉంటాయి. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, డయాగ్నోస్టిక్స్ మొత్తం ఇన్ హౌస్ జరుగుతుంది విత్ 15 minutes వెయిటింగ్ పీరియడ్. ఎంత తొందరగా అయితే అంత తొందరగా, వీలైనంత ఇన్కన్వీనియన్స్ లేకుండా పేషెంట్ హ్యాపీగా బయటకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. సీఎం జగన్ పర్యటన వల్ల ప్రజలే కాదు ప్రకృతి కూడా విలపిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో భానుప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ 2019లో ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలు చేశారో జగన్ సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా దారి మళ్లించిందని మండిపడ్డారు. తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమైన జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. మే 13 తర్వాత జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. NHM ద్వారా, నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు 7,500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్ 40% పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని చేతులెత్తేయడమే కాకుండా ఈ నిధులను కూడా దారి మళ్లించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చెప్పి విడుదల చేసిన నిధులను కూడా దారి మళ్లించారంటే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలి. అన్నిటికీ పేరు మార్పు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ఆరోగ్యంలో సాధించింది ఏంటంటే NTR హెల్త్ యూనివర్సిటీని తన తండ్రి గారి పేరు మీద పేరు మార్చడం తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఆరోగ్య విషయంలో పూర్తిగా గాల్లో తిరిగే ముఖ్యమంత్రి గాలికి వదిలేశారు. గాల్లో తిరిగే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలు అని చెప్తున్నారు. మీరు ఏ మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టారు మీరు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దాదాపు 5 మెడికల్ కాలేజీలు, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయి. ఈరోజు మీ హయాంలో ఎక్కడ పూర్తి చేశారు చెప్పండి? ఆరోగ్యశ్రీ ద్వారా మేము పేద ప్రజలను ఆదుకుంటాం, పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టమని చెప్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు హాస్పిటల్స్ మేము సేవలు అందించలేము, మాకు బిల్లులు రావట్లేదు, చేతులు ఎత్తేసారే. హ్యాండ్స్ అప్ అంతే. ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది. బిల్లులు ఇవ్వరు, మెడికల్ సప్లయర్స్కి పోతే మందులు లేవు హాస్పిటల్లో. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు యాత్రలో ఉన్నారు కదా, మేము వస్తాం, మీ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని మాతో పాటు కలిసి ఇన్స్పెక్ట్ చేసే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ సవాల్ విసురుతా ఉంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే 42వ డివిజన్లోని ప్రియదర్శిని కాలనీ జోజీనగర్లో రెవెన్యూ స్థలాల్లో ప్రజల నివాసం ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ చేయించేందుకు కృషి చేస్తానని ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్ల కోసం కోట్లు కుమ్మరించే బడాబాబులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. 42వ డివిజన్లో సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ తాను కార్పొరేటర్గా ఉన్న సమయంలో నగరపాలక సంస్థ పేదలకు ఊర్మిళా నగర్, ప్రజాశక్తి నగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతాల్లో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేయించారని తెలిపారు. అదే తరహాలో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొండ ప్రాంతాల్లోని ఇళ్లతో పాటు దిగువ ప్రాంతాల్లోని రెవెన్యూ స్థలాల్లోని నివాసాలకు కూడా రిజిస్ట్రేషన్ చేయించేందుకు కృషి చేస్తారని చెప్పారు. దిగువ ప్రాంతాల్లోని రెవెన్యూ స్థలాల్లో ఉంటున్న ప్రజల ఇళ్ల రిజిస్ట్రేషన్ సమస్యను ఎవరు పట్టించుకోలేదన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తారని వివరించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఏ సమస్య వచ్చినా పోరాటం సాగించే కమ్యూనిస్టులను గెలిపించాలని కోరారు. ప్రచారం చేయడం జరిగింది. ప్రజలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు, ఆ వైపుగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 42వ డివిజన్లో ఈ రోజున ప్రచార యాత్ర కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో విజయవాడ నగరంలో కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్తో పాటుగా దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రియదర్శిని కాలనీ ఉంది. ప్రియదర్శిని కాలనీ పక్కనే ఉన్నటువంటి జోజీనగర్,
ఈ రెండు కూడా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెందినటువంటి స్థలాలు. ఈ పట్టాల రిజిస్ట్రేషన్కి ఇప్పుడు వరకు కూడా ఎవరు స్పందించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ప్రియదర్శిని కాలనీ వాసులకి, జోజీనగర్ ప్రాంత వాసులకి, కొండ ప్రాంతాల్లో నివసించేటటువంటి 11వ డివిజన్ ప్రజానికానికి విజ్ఞప్తి చేసేది, ఖచ్చితంగా రాబోయేటటువంటి కాలంలో శాసనసభలుగా ఎన్నిక కాబడితే ఈ ప్రాంతాల ఇళ్ల రిజిస్ట్రేషన్కి పూనుకుంటానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో నేను కార్పొరేటర్గా ఉన్నటువంటి రోజుల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి స్థలాల్ని కౌన్సిల్లో పెట్టి వాటిని రిజిస్ట్రేషన్ చేయించడం అనేటటువంటిది జరిగింది. పక్కనే ఉన్నటువంటి ఊర్మిళా నగర్ కానీ, ఊర్మిళా నగర్, ప్రజాశక్తి నగర్, అలాగే భగత్ సింగ్ నగర్, రోటరీ నగర్ ఇవన్నీ కూడా మున్సిపల్ కార్పొరేటర్లో ఉండగా నేను రిజిస్ట్రేషన్ చేశాను. అదే పద్ధతిలో శాసనసభకు ఎన్నికైతే రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్కి పూనుకోవడం జరుగుతుందని చెప్పి, మంచినీటి సౌకర్యం కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నీటి ఎద్దడి ఉంది. నీటి ఎద్దడిని నివారించేటటువంటి దానికోసం ప్రణాళికాబద్ధంగా కార్యక్రమం చేపడతామని చెప్పి, ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి అనేక రోడ్లు అనుసంధానం చేసి రోడ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది, పనిచేసేటటువంటి వారికి పట్టం కట్టండి, పనిచేసేటటువంటి వారికి ప్రోత్సహించండి, ప్రజా సమస్యల మీద స్పందించేటటువంటి వారికి చట్టసభల్లో మాట్లాడేటటువంటి అవకాశం కల్పించమని చెప్పి 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేష్ వైసీపీలో చేరారు. సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా పోతిన అనుచరులు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. విజయవాడ వెస్ట్ నుంచి జనసేన టికెట్ను పోతిన ఆశించి భంగపడ్డారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ తీసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ తరపున రాజ్యసభ మాజీ సభ్యుడు సృజనా చౌదరి బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన పోతిన జనసేనకు గుడ్ బై చెప్పారు. జనసేనాని పవన్ కళ్యాణ్పై పోతిన తీవ్ర విమర్శలు గుప్పించారు. నాయకుడంటే నమ్మకమని, భరోసా ఇచ్చేవాడు, భవిష్యత్తు మీద భద్రత కల్పించేవాడే నాయకుడని ఆయన అన్నారు. పవన్కు సొంత పార్టీ జెండాపై ప్రేమ లేదని, ఇతర పార్టీల జెండాలు మోయాలనుకుంటున్నారని విమర్శించారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు ఎవరో అందరికీ తెలుసని, తాను ఆయన వైపు అడుగులు వేస్తానని పరోక్షంగా జగన్ను ఉద్దేశించి అన్నారు. ఆయన చెప్పినట్టుగానే ఈరోజు వైసీపీలో చేరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైత్రయాత్రలో సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం బస్ యాత్ర. జగన్ను చూసేందుకు భారీగా తరలివస్తున్న ప్రజానికం. మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంగళగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్, ఎవరి హయాంలో ఎక్కువ సంక్షేమం జరిగిందో చర్చించడానికి తాము సిద్ధమని ఎమ్మెల్యే ఆర్కేకు సవాల్. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సృజనా చౌదరి. ఖచ్చితంగా పశ్చిమంలో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఇరువురు నేతలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.